మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మొన్న వార్ 2 డబ్బింగ్ పనులు పూర్తి చేశాడు. ఇప్పుడు 150 కోట్లు డ్రాగన్ సెట్స్లో ఫైట్తో నిప్పుల వర్షం కురిపించబోతున్నాడు. అయితే ఇప్పుడు ఆటం బాంబ్ లాంటి న్యూస్ బయటకు వచ్చింది. నిజంగా అణుబాంబును పేల్చేందుకు డ్రాగన్ టీం సిద్ధమైనట్టుంది. ఒకటి కాదు, ఏకంగా 2 ఆటం బాంబ్స్ పేలుతున్నాయి. ఒకటి మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో డిఫరెంట్ మూవీగా ఫోకస్ అయిన కిరాతకుడు ఇన్స్పిరేషన్ డ్రాగన్లో కనిపించబోతుంది. ఎందుకు ఆ స్టోరీ లైన్ వాడుతున్నారనడానికి సాలిడ్ రీజన్ ఉంది. అదే మొదటి ఆటం బాంబ్ అయితే నిజంగానే ఇందులో అణుబాంబ్ విస్ఫోటనం చూపించబోతున్నారట. నార్త్ ఈస్ట్ 7 సిస్టర్గా ఫోకస్ అయిన ఈశాన్య రాష్ట్రాలు చైనా, జపాన్, కొరియాతో కనెక్ట్ అయి ఉన్న కథాంశమే విచిత్రం అనుకుంటే అందుకు అణుబాంబ్ తోడైంది. ప్రశాంత్ నీల్ ఎందుకు సడన్గా హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్లా సెట్స్లోనే అణుబాంబ్ పేల్చుతున్నాడు? చిరు కిరాతకుడు సినిమాతో డ్రాగన్కున్న లింక్ ఏంటి? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాలో 2 అణుబాంబులు పేలటం ఫైనల్ అయింది. ఒకటి మెగాస్టార్ హిట్ మూవీ కిరాతకుడు స్టోరీ లైన్తో ఈ సినిమాకు లింక్ ఉందన్న విషయం ఆటం బాంబులా పేలేలా ఉంది. దీనికి తోడు ఈ సినిమాలో నిజంగానే అణుబాంబు పేలితే ఎలా ఉంటుందో అలాంటి బాంబుని సెట్లో పేల్చబోతున్నారు. హాలీవుడ్లోనే ఇలాంటి రిస్కీ ప్రయత్నాలు జరిగాయి. అణుబాంబు కనిపెట్టిన అమెరికన్ సైంటిస్ట్ ఓపెన్ హైమర్ బయోపిక్ని తీశాడు క్రిస్టోఫర్ నోలాన్. సో ఆ డైరెక్టర్ ఈ బయోపిక్ టైంలో అచ్చంగా అణుబాంబు పేలితే ఎలా ఉంటుందో అలాంటి సెటప్లో బాంబును పేల్చి దాన్ని ఐమాక్స్ 3D కెమెరాతో షూట్ చేశారు. అలాంటి ప్రయత్నమే డ్రాగన్ మూవీలో కూడా జరగబోతోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాకు డ్రాగన్ అని పేరు పెట్టడం వెనుక ఈశాన్య రాష్ట్రాల్లో చైనా ప్రమేయంతో మయన్మార్ దేశపు మాఫియా చేసే ఆగడాలే కథలో మెయిన్ పాయింట్ అని తెలుస్తోంది. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన కిరాతకుడు మూవీలో హాలీవుడ్ సినిమా అయిన మ్యాడ్ మ్యాక్స్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తోంది. ఆ స్టైల్కి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఫ్యాన్ అని, అందుకే ఆ ఫార్మాట్లో డ్రాగన్కి చైనా, కొరియా, జపాన్ బ్యాక్డ్రాప్ని కనెక్ట్ చేశాడని డిస్కషన్ సాగుతోంది. ఒకరేమో నందమూరి వారసుడు, కానీ మెగాస్టార్ హిట్ మూవీ కథతో తన సినిమాకు లింక్ ఉండటం ఒక విచిత్రమైన కనెక్షన్. ఇదే షాకింగ్ న్యూస్ అనుకుంటే ఇందులో ఆటం బాంబు మీద కొన్ని సీన్లు ఉండటం, మన దేశం 71లో 98లో చేసిన అణుపరీక్షలకు కనెక్ట్ అవ్వటం లాంటివి మరో షాకింగ్ అంశమే. ఎక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. కాకపోతే కల్కి టైంలో హీరో కార్ డిజైన్ కోసం మహేంద్ర అండ్ మహేంద్ర చైర్మన్ సాయం కోరిన నాగశ్విన్ లానే ఇండియన్ అటమిక్ సైంటిస్టుల సాయాన్ని ప్రశాంత్ నీల్ కోరారనే ప్రచారం షాకింగ్గా ఉంది. న్యూక్లియర్ సైంటిస్టుల సాయం అంటే అదేదో అణుబాంబుని రెడీ చేసి ఇవ్వటం కాదు. అలా ఎవరూ రిక్వెస్ట్ చేయలేరు. అంత సిల్లీగా సిస్టమ్ ఉండదు. కానీ అణుబాంబు ఎఫెక్టివ్నెస్ ఎలా ఉంటుందో సిమ్యులేషన్ సాయం మాత్రం ఫిలిం టీం తీసుకోబోతుందట. సిమ్యులేషన్ అంటే అణుబాంబు పేలినప్పుడు దాని ఎఫెక్ట్ని సిమ్యులేట్ చేయటం. ఓ రకంగా స్టూడియోలోనే అణుబాంబు పేలితే దాన్ని అనుభవించడం లాంటిది. సో ఇది కేవలం చర్చల దశల్లోనే ఉంది. ఏది ఇంకా ఫైనల్ కాలేదు. కానీ ఇలాంటి డిస్కషన్ నిజమైతే మాత్రం డ్రాగన్ మరో సెన్సేషన్ క్రియేట్ చేయడం కన్ఫర్మ్ అంటున్నారు సినీ విశ్లేషకులు.